హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బాయిల్డ్ మసాలా కర్రీ. ముందుగా ఎగ్స్ బాయిల్డ్ చేసుకోవాలి. తర్వాతకి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి మెంతులు, జీలకర్ర, నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, టమాటోలు, ఇంకా పుదీనా, కొత్తిమీర వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. కొద్దిగా చింతపండు, మగ్గిన తర్వాతకి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా కొత్తిమీర, తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఘాట్లు పెట్టుకునే ఎగ్స్ వేసుకొని ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం సాజీరా, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలా కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మగ్గినాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం వేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిందాక వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బాయిల్డ్ మసాలా కర్రీ రెడీ అయింది. ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.